దేవుడి సన్నిధికి చేరిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. దేవుడు మనల్ని ప్రేమించి మరొక 3వ మంగళవారం కలిగి ఉండటానికి దేవుడు తన మహాకృప మన ఏళ్ళ చూపినందుకు మనం ఎంతగానో రుణస్థులమై ఉన్నాం. దేవుని వాక్యాన్ని చదువుకుందాం. అందరు మీ బైబిల్ తీసి చూడండి. పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఒక మాట చదువుకుందాం. యాకోబు పత్రిక 5వ అధ్యాయము. అందరు మీ బైబిల్ తీసి చూడండి. యాకోబు పత్రిక 5వ అధ్యాయము 17వ వచనాన్ని అందరం కలిసి చదువుకుందాం. యాకోబు పత్రిక 5వ అధ్యాయము 17వ వచనాన్ని అందరం కలిసి చదువుకుందాం. స్టార్ట్ చేద్దాం. ఏలియా మన వంటి స్వభావం గల మనుషుడే, వర్షింపకున్నట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరములు భూమి మీద వర్షింపలేదు. అతడు మరలా ప్రార్థన చేయగా ఆకాశము వర్షం ఇచ్చాడు, భూమి తన ఫలం ఇచ్చాడు. చదండి. మరొక మారి మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. దేవుని వాక్యాన్ని కొద్ది నిమిషాలు మనసు పెట్టి మనం విందాం. ఏలియా మన వంటి స్వభావం గల మనుషుడే. ఏలియా మనలాంటి స్వభావం గల వాడే, ప్రత్యేకమైన వ్యక్తి ఏం కాదు. కానీ ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు ఒక మాట ముందుకు వేసి అతని గురించి ఒక శ్రేష్టమైన మాటని పరిశుద్ధాత్మ దేవుడు రాయించాడు. అదేమిటంటే, వర్షింపుకున్నట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా, వర్షం పడకుండా అతడు ఆసక్తితో ప్రార్థన చేశాడు. అప్పుడు 3.5 సంవత్సరములు భూమి మీద వర్షింపలేదు. సంవత్సరములు భూమి మీద ప్రార్థన చేసినప్పుడు వర్షింపలేదు, వర్షము కురవలేదు. అతడు మరలా ప్రార్థన చేయగా భూమి మీద వర్షం పడింది. ఏంటి, 3.5 సంవత్సరములు ప్రార్థన చేయగా, ఒక వ్యక్తి ప్రార్థన చేయగా వర్షం కురవకపోవటం ఏంటి? ప్రార్థన చేసిన తర్వాత కురవటం ఏంటి? ఆ ప్రార్థనలో ఏదో వ్యత్యాసం మనం అక్కడ చూడగలం. పరిశుద్ధాత్మ దేవుడు ఆ ప్రార్థనకి ఒక మాటని జోడించి రాశాడు. అదేంటంటే, ఆసక్తితో కూడిన ప్రార్థన. అందరూ చెప్పండి, ఏ ప్రార్థన? ఆసక్తితో కూడిన ప్రార్థన చేయగా. ఏలియా అనే పేరు స్థానంలో మన పేరును పెట్టుకొని చదువుదాం. ఇప్పుడు ఎవరికి వారు బిగ్గరగా మన పేరు పెట్టుకొని చదువుదామా? ఒకసారి మన పేరు పెట్టుకొని చదువుదాం. ఏలియా ఏం చదువుదాం అక్కడ? ఏలియా వర్షింపకున్నట్లు అన్నది కదా, అక్కడ మన పేరు పెట్టుకొని చదువుదాం. డోరతి వర్షింపకున్నట్లు. చదవండి అందరూ, దయచేసి ఆ మాట చదవండి. వర్షింపకున్నట్లు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరములు. ఏంటి చదవటానికి? ఏమైంది? చదువుదామా? విశ్వాసంతో చదువుదామా? మన పేరు పెట్టుకొని మనము ప్రార్థన చేయగా వర్షింపకున్నట్లు 3.5 సంవత్సరములు భూమి మీద వర్షం కురవలేదు. మరలా ప్రార్థన చేయగా భూమి మీద వర్షం కురిసింది. స్తోత్రం చెప్దాం. ఈ మాట మాట్లాడడానికి ఎంత ధైర్యం కావాలో కదా మనకి. నేను ప్రార్థన చేయటం ఏంటి? వర్షం కురవకపోవటం ఏంటి? నేను ప్రార్థన చేయటం ఏంటి? వర్షం పడవటం ఏంటి? మన వంటి స్వభావం గల మనుషుడే. అంటే మనం ఎలాంటి స్వభావం కలిగి ఉన్నాడో ఏలియా కూడా అలాంటి స్వభావం కలిగి జీవించుతున్న మనిషే. ఏలియాకి ప్రత్యేకంగా ఆకాశం నుండే ఊడిపడలేదు. ఎందుకంటే వర్షాన్ని శాసించగలిగిన వ్యక్తి ఆకాశం నుండి వచ్చాడు కనుక అంత అథారిటీ, అంత పవర్ ఉంది అనుకోవటానికి. ఏలియా ప్రార్థన చేయగా వర్షము ఆగిపోయింది అనడానికి అతని ప్రత్యేకంగా తయారు చేయబడిన వ్యక్తి ఏం కాదు. మనం ఎలా తయారు చేశాడో ప్రభువారు ఏలియాను కూడా అలాగనే సృజించాడు. మరి ఏలియాకి మనకున్న ప్రత్యేకత ఏంటి అంటే, బైబిల్లో ఉన్న వ్యక్తి కనుక ప్రత్యేకంగా అతను ప్రార్థన చేయగా వర్షింపలేదని చెప్పుకుందామా?
బైబిల్లో ఉన్న వ్యక్తి కనుక దేవుడు అతనికి సహాయం చేసేదని చెప్పుకుందామా? మనం భూమి మీద ఉన్నాం కనుక దేవుడు మనకి సహాయం చేయట్లేదు ప్రస్తుతం మనం చెప్పుకుందామా? లేదు, దేవుడు ఎప్పటికీ కూడా పక్షపాతి కాడు. స్తోత్రం చెప్దాం. ఎందుకు స్తోత్రం చెప్పారు? దేవుడు ఎప్పటికీ కూడా పక్షపాతి కానే కాదు. దేవుడు మన ప్రార్థన కూడా తప్పకుండా ఆలకించే దేవుడు. హల్లెలూయా. మన ప్రార్థన కూడా అంగీకరించే దేవుడు. కానీ నేను ప్రార్థనకు వచ్చే విషయాలను చెప్పట్లేదు, ప్రార్థన చేసే విషయాలను చెప్పట్లేదు. కానీ ఆసక్తితో కూడిన ప్రార్థన విషయంలో ఎంతవాటికి మనము దాని విషయంలో శ్రద్ధ కలిగి ఉన్నాం. అసలు ఆసక్తితో ప్రార్థన చేయటం అంటే ఏంటి? ఆసక్తితో ప్రార్థన చేయటం అంటే ఏంటండి? చెప్పండి. ఆసక్తితో ప్రార్థన చేయటం అంటే ఏంటి? దాన్ని ఎలా చెప్పుకోవచ్చు? ఆసక్తితో ప్రార్థన చేయటం అంటే దాన్ని ఎలా చెప్పుకోవచ్చు? నిష్ఠగా ప్రార్థన చేయటం. ఓకే, ఇంకా ఎలా ఆసక్తితో ప్రార్థన చేయటం అంటే ఏంటి? దాని యొక్క పర్యోపదం ఏంటి? ఇంకా ఎలా చెప్పుకోవచ్చు దాన్ని? నిష్ఠతో ప్రార్థన చెప్పుకోవచ్చు. ఇంకా ఇష్టంగా ఇష్టంగా ప్రార్థన చేయటం, పట్టుదలతో ప్రార్థన చేయటం. ఓకే, నేను చెప్పినవన్నీ వాస్తవమే. ఇంకా ఆసక్తితో ప్రార్థన చేయటం అంటే ఉడుం పట్టు అంటారు కదా. ఉడుం పడితే విడిచిపెట్టిందా? ఉడుం పట్టు పట్టారండి అంటారు. అంటే ఇంక పట్టిందే పట్టు. అది ఏదన్నా రెండిట్లో ఏదన్నా జరగాలి. అది చావటమో ఇది వదిలిపెట్టడమో ఏదో ఒకటి జరగాలి, పారిపోవటమో. అంటే ఆసక్తితో ఇక దాని గురించిన దీక్షతో కూడిన ప్రార్థన, ఒక విషయం గురించిన దీక్షతో కూడిన ప్రార్థన అనేది ఏలియా గురించి ప్రస్తావించబడింది. వాస్తవంగా ప్రార్థన చేయటం అంటే ఏందో మనకు తెలుసు, ప్రార్థనకు రావడం అంటే ఏందో మనకి తెలుసు. ఆసక్తితో ప్రార్థన చేస్తే ఎంత గొప్ప కార్యము దాగి ఉన్నదనేది పరిశుద్ధాత్మ దేవుడు మరొకసారి మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. అందరూ స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. ఈ ప్రార్థన ప్రస్తుతం మనకు అవసరమైనది, మన కుటుంబాల కొరకు. ఈ ప్రార్థన మన జీవితాల కొరకు, మన కుటుంబాల కొరకు, మన బిడ్డల కొరకు, మన పరిస్థితుల కొరకు ఈ ప్రార్థన ప్రస్తుతం మనకు అవసరమైనది. వాస్తవమేనంటారా? ప్రార్థనకి రావడానికి గురించి ప్రభువారు మనకు చెప్పట్లేదు, ప్రార్థన పడి చేయటానికి గురించి ప్రభువారు మనకు బోధించట్లేదు. కానీ ఆసక్తితో కూడిన ప్రార్థన చేయాలని మరొకసారి మనకి ప్రభువారు మనని ప్రేరేపిస్తున్నాడు, హెచ్చరిస్తున్నాడు, బ్రతిమలాడుతున్నారని చెప్పవచ్చు. ఈ సందర్భానుసారంగా ఈ 3వ మంగళవారము మన కొరకు ఎందుకు ఏర్పాటు చేయబడిందంటే మన వ్యక్తిగతంగా మన ప్రార్థనలో బలపరచబడటానికి, మన కుటుంబాల కొరకు ప్రార్థన చేసుకోవడానికి ఈ 3వ మంగళవారం ఏర్పాటు చేయబడింది. ఇక్కడికి వచ్చి కూడా ప్రార్థన చేయకుండా అనాలోచనగా ఉండడం కంటే ఇంటికాడ ఉండటమే మేలని ఇప్పుడు పాస్టర్ చెప్తా ఉంటారు కదా. వచ్చిన వారికంటే రాని వారికి ఎక్కువ మార్కులు, ఎక్కువ రాని వారికి మేలని చెప్తూ ఉంటారు. కానీ వచ్చిన మనము ఆసక్తితో కూడిన ప్రార్థన చేయాలి అని దేవుని వాక్యం మరొకసారి మనల్ని ప్రేరేపించుతున్నది. ఏలియా ప్రార్థన చేయగా అని అక్కడ మామూలుగా చెప్పినట్లయితే దానికి అంత బరువు ఉండేది కాదేమో ఆ పదానికి. కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఒక పదాన్ని జోడించేసరికి అక్కడ ఒక ప్రత్యేకతని అక్కడ ఏర్పాటు చేయబడింది. ఏంటంటే అది ఆసక్తితో ప్రార్థన చేయగా. ఈ దినము నేను ఆసక్తితో ప్రార్థన చేయాలని మీ అందరి హృదయాల్లో దేవుడు ప్రేరేపించిన గాక. హల్లెలూయా. అలా ప్రేరేపించబడాలి. నేను ఆసక్తితో ప్రార్థన చేయాలి, నేను దేవుని సన్నిధిలో బ్రతిమలాడుతూ ప్రార్థన చేయాలి. దేవుని సన్నిధిలో నేను నా కార్యం కొరకు దేవుని సన్నిధిలో వేదనతో ప్రార్థన చేయాలి. ఒక సహోదరిని నేను ఎరుగుదును, ఆమె ఆ కుటుంబంలో వచ్చిన సమస్య కొరకు ఇట్లా ప్రార్థన చేస్తుందని నాకు చెప్పింది విషయం. ఏం ప్రార్థన చేసిందంటే ఆ కుటుంబంలో జరిగిన సంఘటన ఆమెను చాలా కృంగదీసింది. ఆమెను ఎంతగా కృంగదీసిందంటే ఒక మానసికంగా రోగిని చేసింది ఆమె కుటుంబంలో జరిగిన పరిస్థితి వలన. అప్పుడు ఆమె ఎలా ప్రార్థన చేసుకుందంటే ఆపత్కాలమున నమ్ముకొని, ఆపత్కాలమున నాకు మొరపెట్టుమో, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను, నువ్వు నన్ను మహిమపరచదు అనే వాగ్దానాన్ని ఎత్తిపట్టుకొని ప్రార్థన చేసిందంట.
ఆపత్కాలంలో ప్రభు మొరపెట్టమన్నాడు. ఇప్పుడు నాకు ఆపద వచ్చింది నా కుటుంబంలో, నేను ఎవరికి చెప్పుకోలేని పరిస్థితి. నా పిల్లలు ఉన్నారా, నా పిల్లలకి చెప్పుకోలేని పరిస్థితి. నా తల్లిదండ్రులు ఉన్నారా, నా తల్లిదండ్రులకు చెప్పుకోలేని పరిస్థితి. నా బంధువు జనాంగం ఉన్నారా, వారికి చెప్పుకోలేని పరిస్థితి. ఇప్పుడు నేనేం చేయాలి? ఒంటరిగా నేను ఈ సమస్య వరకు పోరాడాలని నిశ్చయించుకుంది. నిశ్చయించుకున్న తర్వాత బైబిల్ తెలిసి చదువుతున్నప్పుడు దేవుడు ఆ వాక్యం మీద ఆమె కళ్ళు పడేటట్లు చేశాడంట. చేసి ఈ వాగ్దానం ఎత్తిపెట్టుకుని నువ్వు ఎందుకు ప్రార్థన చేయకూడదు అని ఆమె దేవుని ఆత్మ ప్రేరేపించిందంట. ఆపత్కాలంలో మొరపెట్టుము అని చెప్పేవాడు ఉన్నాడు. నాకు మొరపెట్టు, నేను నీకు ఉత్తరం ఇస్తాను అని చెప్తున్నాడు. నేను ఆపదలో ఉన్నాను, నేను ఆయనకు మొరపెట్టాలి, ఆయన నాకు ఉత్తరం ఇస్తాడు. ఇదే మాట ఆమెకు తెలిసింది. ఆమెకు అంతగా ప్రార్థన తెలియదు. కానీ ఆమెకు వచ్చిన సమస్యల్లో చాలా కృంగిపోయి ఏ ఆదరణ ధైర్యము లేక కృంగిపోయిన పరిస్థితులు ఉన్నప్పుడు ఈ వాక్యాన్ని ఆధారం చేసుకొని ప్రార్థన చేస్తుంది. అందరు ఇక్కడే ఉన్నారు కదా, స్తోత్రం చెప్పండి. ఆ వాక్యాన్ని ఆధారం చేసుకుని ప్రార్థన చేస్తున్నప్పుడు, నువ్వు మొరపెట్టమన్నావు, నేను ఆపదలో ఉన్నా, నువ్వు నాకు ఉత్తరం ఇస్తా అన్నావు. మొరపెట్టమన్నావు, నేను ఆపదలో ఉన్నా, నువ్వు నాకు ఉత్తరం ఇస్తానన్నావు అని పదే పదే ప్రార్థన చేయటం ప్రారంభించిందండి. ఒక విషయం చెప్పాలంటే ఆశ్చర్యమైన సంఘటన ఏంటంటే 10 రోజులేనంట ఆమె ప్రార్థన చేసింది. 10 రోజులు ప్రార్థన చేసిన తర్వాత ఎలా ప్రార్థన చేసిందంటే, కూర్చున్నా ఏం పని చేసుకుంటున్నా ఇదే ప్రార్థన చేస్తుందంట. నేను ఆపదలో ఉన్నానయ్యా, ఈ ఆపదలో నుంచి నన్ను గట్టెక్కించు, నాకు మొరపెట్టమన్నావు కదా, నేను ఎలా మొరపెడుతున్నాను అనేది కాదు కానీ, నేను ఎలా ఏ పరిస్థితిలో ఉండి మొరపెడుతున్నాను అనేది కాదు కానీ, నా ఆత్మ నీతో చెప్పుకుంటుందయ్యా. నేను పైకి ప్రార్థన చేయలేకపోతున్నాను నేను ఎదుర్కొంటున్న పరిస్థితిని బట్టి, కానీ నా అంతరంగం నిత్యము నీతో కుమిలిపోతుందయ్యా, నీలో నిమగ్నమై ఉందయ్యా నా అంతరంగం అని ఆమె ఆ వాగ్దానాన్ని ఎత్తిపట్టుకొని ప్రార్థన చేయడం ద్వారా 10 రోజుల్లో ఆమె కుటుంబంలో గొప్ప కార్యం చేసిందండి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎందుకు చెప్పామండి ఇది? ఆసక్తితో కూడిన ప్రార్థన. ఆమె ఆ వాగ్దానం పట్టుకుని ప్రార్థన చేసింది. ధైర్యపరచడానికి ఆమెకి ఎవరు లేకపోవచ్చు. ఆ సందర్భాన్ని సమస్యను తీర్చడానికి మనుషులు అన్నదండ ఆమెకి లేకపోవచ్చు. మనుషుల ఆశ్రయం, భరోసా, ధైర్యం ఆమెకి లేకపోవచ్చు. లేకపోతే నేనున్నాను అని చెప్పి ధైర్యపరిచి సమస్య నుండి విడిపించేవారు ఆమెకి లేకపోవచ్చు. ఆమె తల్లిదండ్రులు ఉన్నారు కానీ ఆదరించేవారు కాదు. పిల్లలు ఉన్నారు కానీ ఆమె ధైర్యపరిచేవారు కాదు. కానీ ఒంటరిగా ఆమె ఎదుర్కొంటుంది చూడండి. ఆ సమయంలో దేవుడే ఆమెకు ఆశ్రయమయ్యాడు. వాగ్దానాన్ని ఎత్తిపెట్టుకొని ఇంకా దేవుని సుల్లోకి వెళ్ళి ప్రార్థన చేయటం ప్రారంభించింది. దేవుని జనాంగం అని నేను చెప్తున్నానంటే, ఆసక్తితో కూడిన ప్రార్థన అది ఎటువంటిదైనా సరే, అది ఇనుముకి మరి పదును చేయబడినదైనా సరే, లేకపోతే మరి ఎటువంటి ఇరవబడినదైనా సరే, ఆ శక్తితో మనం ప్రార్థన చేయడం ప్రారంభించిన తర్వాత మన పరమ తల్లి కార్యం చేయడం ప్రారంభిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఏలియాకి ఈ సందర్భం వర్షింపకున్నట్లు అతను ప్రార్థన చేశారు. కానీ మన జీవితాల్లో ఏది జరగాలని మనం ప్రార్థన ప్రారంభిస్తామో ప్రభు ఆ కార్యాలు తప్పకుండా జరిగిస్తాడండి. నమ్మిన వారందరూ గట్టిగా స్తోత్రం చెప్పండి. తప్పకుండా చేస్తాడు. నేను ప్రార్థన చేస్తే జరిగిద్దా? అవును, జరిగిద్ది. నేను ప్రార్థన చేస్తే నా సమస్య నుంచి నేను గట్టెక్కగలనా? అవును, గట్టెక్కగలం. మనం ప్రార్థన చేస్తే తప్పకుండా దేవుడు మనకు సహాయం చేయగలిగిన వాడు. ఎందుకంటే మన దేవుడు మార్పు లేని దేవుడు. మన దేవుడు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడు. ఏలియాతోనే ఉన్న దేవుడు కాదు, అబ్రహాంతోనే ఉన్న దేవుడు కాదు, యాకోబుతోనే ఉన్న దేవుడు కాదు, ఇస్సాకుతోనే ఉన్న దేవుడు కాదు. నేటికి మనతోనూ, మనలోను, మన పక్షాన, మన మధ్యన, మనలో ఉన్న దేవునికి మనం మనసార హృదయమార మనం ప్రార్థన చేస్తే, ఆ శక్తితో ప్రార్థన చేయటం ద్వారా తప్పకుండా అది ఎటువంటి బలహీనతైనా నా జీవితంలో కూడా నేను ఎరుగుదును అని, నా జీవితంలో నేను ఎరుగుతున్నది. ఎన్నో మార్లు ఒంటరిగా ఉండి
నేను ఎదుర్కొన్న పరిస్థితులు నాకు బాగా తెలుసు. నేను ఒంటరిగా ఉన్న పరిస్థితుల్లో దేవుని వాక్యమే నన్ను ఆదరించింది. నేను నా హృదయంలో నేను ప్రార్థన చేసుకోవడానికి నాకు అవకాశం లేదయ్యా. వ్యక్తిగతంగా నేను ప్రార్థన చేసుకోవడానికి నాకు అవకాశం లేదు, బయటికి వెళ్ళడానికి కూడా నాకు అవకాశం లేదు. కానీ నేను నా ఆత్మతో మాత్రమే నేను ప్రార్థన చేస్తాను. నేను శారీరకంగా బలహీనరాన్ని, శారీరకంగా అలసిపోయిన దాన్ని, కానీ నా ఆత్మతో మాత్రం నేను ఎప్పుడు ప్రార్థన చేస్తా. ఆత్మతో ప్రార్థన చేసిన, లేకపోతే బహిరంగంగా ప్రార్థన చేయలేకపోవచ్చు, కానీ మనస్ఫూర్తిగా చేసే ప్రార్థనకి దేవుడు తప్పకుండా జవాబిస్తాడు. ఎన్నో మార్లు దేవుడు నా అంతరంగంలో నేను చేసిన ప్రార్థన ద్వారా ధైర్యపరచబడిన సందర్భాలు చాలా ఉన్నాయని దేవుని సందు ధైర్యంగా సాక్ష్యాన్ని నేను చెప్పగలను. ఎన్నో మార్లు దేవుని వాక్యం ద్వారా ఎక్కువగా దేవుడు నన్ను దర్శించేది పాటల ద్వారా. దేవుడు నన్ను దర్శిస్తాడు. పాటలు అర్థవంతంగా నేను పాడుకుంటున్నప్పుడు ఒంటరి సమయంలో నా బస్సులో నా పాటలే నాకు హేతువులాయనని దావీదు చెప్తాడు. ఎక్కువగా నేను పాటల ద్వారా దర్శించబడతాను. బిల్లీ గ్రాహం కూడా కేరళ వెళ్తున్నప్పుడు దేవుడు ఒక పాట ద్వారా నన్ను దర్శించాడు. ఆ పాట చాలా కుంగిపోయినప్పుడు దేవుడు ఒక వచనం ద్వారా దేవుడు నాతో మాట్లాడు. వారిలో ఒంటరి అయిన వాడు 10 వందలగును, ఎన్నిక లేనివాడు బలమైన తేజనమగునని దేవుడు ఆ పాట ద్వారా నాతో మాట్లాడాడు. ఎందుకంటే పాటలు అనేవి వాళ్ళ స్వీయ జీవితంలో జరిగిన సంఘటనని పాటలుగా మార్చుకుంటారు కనుక ఆ పాటలు ఎవరో ఒకరి మీద ప్రభావం చూపిస్తాయి. నాకు పాటలు అంటే చాలా ఇష్టం. ఎందుకంటే పాటలు ఉన్న భావం అది అర్థం చేసుకొని పాడితే ప్రతి ఒక్కరికి అది అర్థమవుతుంది. నేను పాటల ద్వారా ఎక్కువగా దర్శించబడతా ఉంటాను. ఆత్మతో కలిసి పాడుతూ ఉండటం నాకు చాలా ఇష్టం. పాటల ద్వారా దేవుడు నన్ను దర్శిస్తూ ఉంటాడు. అలాగే మనం ఆసక్తితో కూడిన ప్రార్థన చేయటం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. ఆసక్తితో కూడిన ప్రార్థన చేయటం ద్వారా ఏం జరిగిందో మనం నేర్చుకుంటున్నాం. వర్షింపకూడినట్లు అతను ఆసక్తితో ప్రార్థన చేయక, ఇదేంటి వర్షం కురవడానికి ఆసక్తితో ప్రార్థన చేయాలి, కానీ వర్షింపకూడినట్లు వర్షం పడకుండా ఆసక్తితో ప్రార్థన చేసేటంటే ఏలి అంటే ఆ సందర్భం ఎందుకు వచ్చిందో మనము మొదటి రాజుల గ్రంథము 17వ అధ్యాయంలో చూసినట్లయితే ఆ మాటలు మనకు అక్కడ చూడగలము. మొదటి రాజుల గ్రంథము 17వ అధ్యాయం చూడండి. ఒక మాట చదువుకొని నా సమయాన్ని దైవ సేవకులుగా అప్పగిస్తాను. మొదటి రాజుల గ్రంథము 17వ అధ్యాయము. అక్కడ యెహోవా భూమి మీద వర్షం కురిపించలేదు కనుక ఆ సందర్భాన్ని నేను చదవట్లేదు, కానీ ఎందుకు వర్షం పడలేదో ఇక్కడ రాయబడింది. మొదటి రాజుల గ్రంథము 17వ అధ్యాయము 14వ వచనంలో భూమి మీద యెహోవా వర్షం కురిపించే వరకు ఆ తొట్లో ఉన్న పిండి తక్కువ కాలేదు, బుడ్లో ఉన్న నూనె అయిపోలేదు. అంటే ఇక్కడ భూమి మీద ప్రభువారు 3.5 సంవత్సరాలు వర్షము కురవటానికి అనుమతించలేదు. ఎందుకు అనుమతించలేదో మనం చదువుకున్నట్లయితే ఎందుకు అనుమతించలేదంటే ప్రభువారు అహాబు రాజు వారు పాపము చేయడం ద్వారా, అంటే దేవుణ్ణి విడిచిపెట్టి వారు తిరుగుబాటు చేయడం ద్వారా, అది 16వ వచనంలో ఆ వృత్తాంతం అంతా ఉంటుంది. నేను చదవడానికి టైం లేదు కనుక మీరు చదువుకోవచ్చు. మొదటి రాజులు 16వ అధ్యాయంలో అహాబు రాజు దేవునికి వ్యతిరేకంగా జీవించడం ద్వారా, దేవునిని విడిచిపెట్టడం ద్వారా భూమి మీద వర్షము కురవలేదు. భూమి మీద వర్షం కురవడానికి కూడా దేవుడు అనుమతించలేదు. ఎందుకంటే ప్రజల యొక్క దోషాన్ని బట్టి, ప్రజలు వారు చేసిన ప్రభువుకి వ్యతిరేకమైన కార్యములు బట్టి ప్రభువారు భూమి మీద వర్షం కురవటానికి అనుమతించలేదన్నమాట. అనుమతించిన కారణం చేత ఏలియా కూడా ఏమని ప్రార్థన చేశారంటే, ప్రభువా ఈ ప్రజలను బట్టి నువ్వు భూమి మీద వర్షం కురిపించబాకయ్యా, ఈ ప్రజలు చేసిన దోషములు బట్టి ఈ ప్రజలు ఈ రీతిగా మీరు వదిలివేయండి. ఈ భూమి ఫలించకపోతే ప్రజల ఆహారం లేక అప్పుడైనా సరే నీ వైపు తిరిగి సన్మార్గంలో నడుస్తారేమో అని ప్రజలని దేవుని వైపు తిప్పే క్రమంలో ఏలియా భూమి మీద వర్షం కురవకూడదని ప్రార్థన చేశాడు. ఇప్పుడు భూమి మీద వర్షం కురవలేదనుకోండి, పంటలు మంచిగా పండుతాయా? మనం మంచిగా మరి ప్రతిదీ కూడా మనకి అవసరమైతే నీటితోనే అవసరం, అవునంటారా? నిత్యము మనకి నీటితోనే అవసరం. మరి భూమి మీద వర్షము కురవ 3.5 సంవత్సరములు కురవకపోతే మనుషులకి లోటే కదా, నష్టమే కదా, అన్ని విధాలుగా అది నష్టాన్ని కలిగిస్తుంది. ఎందుకు ఈ విధమైన నష్టాన్ని
దేశంలో ఏలుబడి చేస్తుందంటే ఎందుకు ఈ విధమైన నష్టం అంటే వారు దేవుని నుండి తొలగిపోయిన కారణం చేత, దేవుని నుండి వారు వేరేది కారణం చేత, దేవుణ్ణి విడిచిపెట్టి వారు వేరొకరిని అనుసరించిన ద్వారా అక్కడ 3.5 సంవత్సరాలు భూమి మీద వర్షింపలేదు. ఎందుకు వర్షం పడలేదో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఎందుకు వర్షింపలేదు, వర్షం కురవలేదు అంటే వారు దేవుణ్ణి విడిచిపెట్టి వేరొకరిని అనుసరించడం ద్వారా, వేరొకటి దేవుని కంటే ప్రాముఖ్యంగా వారు ఎంచుకున్నది ద్వారా, వేరొకటి దేవునికి ఇవ్వవలసిన సమయాన్ని తీసుకొని వేరొక దాని మీద వారి సమయాన్ని హెచ్చించడం ద్వారా దేవుడు టోటల్గా చెప్పాలంటే వారు దేవుణ్ణి విడిచిపెట్టారు. వారు దేవుణ్ణి విడిచిపెట్టి దేవుణ్ణి మర్చిపోయి ఇష్టానుసారంగా జీవించడం ప్రారంభించాడు. ఇష్టానుసారంగా జీవితాన్ని కొనసాగించడం ప్రారంభించారు. దేవుడు లేకుండా మేము జీవితాన్ని కొనసాగించగలం, దేవుడు లేకుండా సమస్తం మేము చేయగలం, దేవుడి సన్నిధికి వచ్చిన మా ఇష్టానుసారంగా జీవించగలం, దేవుడి సన్నిధికి వచ్చిన వాక్యం వింటున్నా, ప్రార్థన చేసినా దేవుడికి అయిష్టంగా జీవించడం, దేవుడు చెప్పింది చేయకుండా దేవుడు సొంతంగా చేయడం, ఇవన్నీ దేవునికి ప్రతికూలమైన సందర్భాలు అన్నమాట. మన జీవితంలో కార్యాలు జరగకపోవడానికి కొన్ని ప్రతికూలమైన కారణాలే మనకి కష్టాలని నష్టాలను తీసుకొని వస్తాయి. కొన్ని దేవుడు అనుమతితో మనకి కష్టాలు వస్తాయి, కొన్ని మన సొంత పద్ధతుల ద్వారా తెచ్చుకున్న కష్టాలు కూడా వస్తాయి. దేవుడు పరీక్షిస్తాడు, సైతాన్ని శోధిస్తాడు. ప్రభువారు ఏం చెప్తున్నారంటే తాను నిలిచి ఉన్నానని చెప్పుకొని వాడు పడిపోకున్నట్లుగా జాగ్రత్తగా ఉండాలని దేవుని వాక్యం చెప్తుంది. మరి భూమి మీద ఎందుకు వర్షం కురవలేదు, ఎందుకు వర్షం కురవకూడదని ఏలియా ప్రార్థన చేస్తారంటే వారు దేవుణ్ణి విడిచిపెట్టడం ద్వారా, ఈ మాట జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, వారు దేవుణ్ణి విడిచిపెట్టడం ద్వారా దేవుడు వారి జీవితాల్లో మంచి ఫలాలు ఫలించాలని ఆశపడ్డారు. కానీ వారు దేవుణ్ణి విడిచిపెట్టి వేరొకరిని అనుసరించడం ద్వారా, వేరొకరిని వారి దేవుని కంటే ఎక్కువగా హెచ్చించడం ద్వారా వారి జీవితాల్లో ఫలాలు చూడలేకపోయారు. అందుకు భూమి మీద వర్షింపుకున్నట్లుగా ఏలియా ప్రార్థన చేశారు. ప్రభువా నువ్వు వర్షాన్ని పంపించబాకయ్యా, ఈ ప్రజలు నీ వైపు తిరగట్లేదు తండ్రి, ఈ ప్రజలు నిన్ను అనుసరించట్లేదయ్యా, ఈ ప్రజలు నీకు వారన్నీ సమకూర్చి పెడుతున్నా కానీ వారు నీ వైపు తిరగట్లేదయ్యా అని వారి కొరకు ప్రార్థన చేసినప్పుడు ప్రభువు ఆ ప్రార్థన విన్నాడంట. ఆ ప్రార్థన విని 3.5 సంవత్సరాలు భూమి మీద వర్షాన్ని కురవలేదు. ఎంత కరువు అనుభవిస్తున్నారు ఆ దేశ ప్రజలు, ఎంత మరి దరిద్ర పరిస్థితులను అనుభవిస్తున్నారు, ఎంత దారిద్రపు స్థితిలోనికి వెళ్ళారు, ఎంత లేమిలోనికి ఆ పరిస్థితులు దేవుడు ఆ ప్రజలను తీసుకొని వెళ్ళినప్పుడు అదే సందర్భంలో దేవుడు తన పిల్లలైన వారిని, దేవుడు ఆ సందర్భంలో తన పిల్లలైన వారిని ఎలా పోషించాడో ఏలియా మొదటి రాజుల గ్రంథము 17వ అధ్యాయంలో సారెపతి విధవరాలు తన పిల్లలైన వారి దేవుడు ఎలా పోషించాడో అక్కడ జరిగిన వృత్తాంతంలో చూడండి. అది నేనంతా అది వివరించి చెప్పట్లేదు, కానీ ఆ సందర్భాన్ని తన పిల్లలైన వారిని దేవుడు అద్భుతంగా పోషించాడు. మిగతా వారందరూ దేవుడిని విడిచిపెట్టి సొంత మార్గాలను అనుసరించి వెళ్తున్నారు, కానీ దేవుడు తన పిల్లలైన వారిని విడిచిపెట్టిన సందర్భం ఏంటంటే సారెపతి విధవరాలు. ఆమె ఏలియా దేవుడిని అక్కడ సేవకుడిని పోషించింది. ఆమె సేవకుడితో పాటు పోషించడమే కాదు, కానీ ఆమె 3.5 సంవత్సరాలు ఆమె పోషించబడింది, తన కుమారుడు కూడా పోషించబడ్డాడు. స్తోత్రం చెప్పండి. కానీ ఆ కరువులో కూడా దేవుడు తన పిల్లలైన వారిని విడిచిపెట్టలేదండి. దేవుడు తన పిల్లలైన వారిని కరువులో కూడా విడిచిపెట్టడు. ఆయన ఎంతమంది అవధులయ్యి దేవుడు కాలు తిరిగిపోయిన సందర్భాల్లో కూడా దేవుడు అక్కడ తన పిల్లలైన వారిని విడిచిపెట్టలేదు. మనం ఏం నేర్చుకోబోతున్నామంటే ఆసక్తితో కూడిన ప్రార్థన మనం చేయాలి. ఆసక్తితో కూడిన ప్రార్థన ఎలా ఉంటుందంటే మరి సౌలు అంటాడు ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయంలో, నేను సంఘమును హింసించే విషయంలో ఆసక్తి గలవాడినై ఉన్నాను. అంటే మంచి పనులు చేయడానికి ఆసక్తిగా ఉండాలి, కానీ సౌలు అయితే నేను సంఘమును హింసించే విషయంలో ఆసక్తిగా ఉంటాను అంటున్నాడు. సౌలు పౌలుగా మారక ముందు అతను ఎలా ఉన్నాడంటే నేను సంఘమును హింసించే విషయంలో ఆసక్తి గలవాడునై ఉన్నాను అంటాడు. మంచి పనులు చేసే విషయంలో ఆసక్తిగా ఉంటామా, లేకపోతే చెడ్డ పనులు చేసే విషయంలో ఆసక్తిగా ఉంటామా? ఇప్పుడు చిన్నపిల్లలను చూడండి, ఏదైనా నేర్చుకోవడానికి వారు ఆసక్తిని చూపిస్తూ ఉంటారు. అవునంటారా కాదంటారా? చిన్నపిల్లలు
అంటారు, తాతయ్య అదేంటిది, అదెందుకు తీస్తున్నావు, అదేం చేస్తావు, ఇప్పుడు అది పోస్తే ఏమైంది, తీస్తే ఏమైంది అవునంటారు. ఈ ప్రశ్నలు వేస్తారు చిన్నపిల్లలు. వారికి ఏంటి, ఏదో ఒకటి తెలుసుకోవాలని, ఏదో ఒకటి తెలుసుకోవాలని. ఏం చేస్తున్నావు తాతయ్య, ఒకసారి చెప్తే ఊరుకుంటారా? ఇంకోసారి మనం వేసి చెప్పిన ప్రతి సమాధానానికి వాళ్ళు ఇంకో ప్రశ్న వేస్తూనే ఉంటాడు, తెలుసుకో చివరి దాకా కూడా. అంటే వాళ్ళ చిన్నపిల్లలు ఏదో కూడా తెలుసుకోవాలని ఆసక్తి అనమాట. అంటే మనము ఆసక్తి గల ప్రార్థనకి నేను చెప్తున్నాను. సౌలు అయితే సంఘంలో హింసించే విషయంలో నేను ఆసక్తిగా ఉన్నాను అంటున్నాడు. అదే ఆసక్తిని పౌలుగా మార్చబడిన తర్వాత అతను ప్రభు కొరకు జీవించడానికి తన ప్రాణాన్నే దారిగా పోశాడండి. హల్లెలూయా. ఏ సౌలు అయితే సంఘాన్ని హింసించి సంఘం కొరకు మరి స్త్రీలని పిల్లల్ని ఈడ్చుకొని వెళ్ళాడో ఆ సంఘం కొరకు నేను కన్నీళ్లతో మానక నేను ప్రార్థన చేస్తున్నానని. ఏ సంఘం అయితే హింసించాడో, ఏ సంఘం అయితే మరి హింసించి మరి వారిని చనిపోయేంత వరకు వారిని సమ్మతించాడో ఆ సంఘం కొరకు ఆసక్తితో ప్రార్థన చేయటం ప్రారంభించాడు. అదే సంఘం కొరకు మానక రాత్రి పగుళ్ళు మీ కొరకు నేను కన్నీళ్లు కాచుచున్నానని పౌలు తన సాక్ష్యంలో చెప్పడం జరుగుతుంది. ఈ సందర్భంలో మనం ఏం నేర్చుకోబోతున్నామంటే ఆసక్తితో కూడిన ప్రార్థన. ఎటువంటి కార్యములైనా సరే, ఆగిపోయిన కార్యములైనా సరే, జరగని కార్యములైనా సరే, అది ఎప్పటికీ ఎవరి ద్వారాను కుదరదు అన్న కార్యములైనా సరే, అది ఈ రోజు మాత్రమే మనం ఆసక్తితో, ఈ రోజు అది ప్రారంభించబడిన ఆసక్తితో కూడిన ప్రార్థన. అది కార్యములు జరిగేంత వరకు కూడా మనం కొనసాగించడం ద్వారా తప్పకుండా మన జీవితంలో గొప్ప కార్యములు చూడగలము. హల్లెలూయా. గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఎందుకు మనము దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నామంటే దేవుడు తప్పకుండా మనల్ని దర్శిస్తాడు. దేవుడు తప్పకుండా మన ప్రార్థన వింటాడు. ప్రార్థనకి చావు లేదండి. మనం సరిగా చేస్తే, ప్రార్థనకి సరిగా ఆ దేవుడు అంగీకరించే ప్రార్థన చేస్తే తప్పకుండా జవాబిస్తాడు. ఏలియా మన వంటి స్వభావం గల మనుషుడే. మనలాగా కూడా ఏలియా కోపం ఉంది, మనలాగా ఏలియాకు తొందరపాటు ఉంది, మనలాగా ఏలియా దుడుకు స్వభావం కలిగిన వాడే అనుకుందాం. మనలాగా పిరికితనం ఉంది, మనలాగా భయం ఉంది. అందుకే యెజబెల్ బెదిరించినప్పుడు పోయి బెదిరి వృక్షం కింద పడుకొని ఇక జాలయ్య నా ప్రాణాన్ని తీసుకొని చెప్పాడు ఏలియా. మనలాగే పిరిగివాడు అనుకుందాం, మనలాగే భయస్తుడు అనుకుందాం, మనలాగే తొందరపాటు అనుకుందాం, మనలాగే సవాల్ చేస్తాడు. అప్పుడు సవాల్ చేస్తాడు, అందులో నీరు గారిపోతాడు మనలాగనే. మనం ఉదయకాలం భక్తి సాయంకాలం ఆరిపోయినట్టుగా ఉంటుంది. అందుకే ఎఫ్రాయిం కూర్చుని భక్తి అంటాడు, ఎఫ్రాయిము నీ భక్తి ప్రాపత్కాలమున మంచు ఎలా పడిందో ఉదయకాలమున పడిన మంచు ఆరిపోనట్టు నీ భక్తి నిలవకపోనయ్యా అంటాడు. మన భక్తి ఉదయకాలం మంచు పడి సాయంకాలం ఆరిపోయేలాగా ఉంటుందా మన భక్తి? ఆసక్తితో కూడిన ప్రార్థన అంటే ఏంటి? మనుషుల ముందు చేసే ప్రార్థన, లేకపోతే మనుషుల ముందు గంటల తరబడి చేసే ప్రార్థన, లేకపోతే పెద్దరికంగా ప్రదర్శించే ప్రార్థన, లేకపోతే అనర్గళంగా చేసే ప్రార్థన, లేకపోతే చక్కమైన అందమైన పదాలను ఉచ్చరించి చేసేది ప్రార్థన కాదు కానీ కార్యములు సాధించగలిగే ప్రార్థన. అది మన జీవితంలో వంటపడకపోతే మన పరిస్థితులు ఎప్పటికీ ఇలాగనే ఉంటాయి. బైబిల్లో వాళ్ళు ప్రార్థన చేశారు, వాళ్ళకి జరిగింది. రకరకాల వాళ్ళు ప్రార్థన చేశారు, జరిగింది. వీళ్ళు ప్రార్థన చేశారు, జరిగింది. వాళ్ళు ప్రార్థన చేశారు, జరిగింది. కాదు, మనము ప్రార్థన చేస్తే తప్పకుండా జరుగుతుంది. మనము ప్రార్థన చేస్తే మన జీవితంలో గొప్ప కార్యములు జరుగుతాయి. నేను ప్రార్థన చేయగా వర్షింపుకున్నట్లని చదువుకుంటే ఆ మాట ఎంత అద్భుతంగా ఉందో కదా. మనము ప్రార్థన చేయగా ఆగిపోయిన కార్యాలు దేవుడు జరిగించేవాడు. మనము ప్రార్థన చేయగా ఆసక్తితో కూడిన ప్రార్థన, విశ్వాసంతో కూడిన ప్రార్థన. అందుకే రోమపత్రిక 12వ వచనంలో ప్రభు వారు ఏమంటారంటే, ఆసక్తి విషయంలో మాంద్యులు కాక ఆత్మీయ తీవ్రత కలవారే ప్రభువుని సేవించుడి అంటున్నాడు. ఆసక్తి విషయంలో మాంద్యులుగా ఉండకూడదు. మరి ఆసక్తిగా రావడం విషయంలో మాంద్యులుగా ఉండకూడదు. ఆసక్తిగా వచ్చే విషయంలో మాంద్యులుగా ఉండకూడదు. ఆసక్తిగా ప్రార్థన చేసే విషయంలో చాలా మంది విచారకరమైన విషయం ఏంటంటే, ప్రార్థన చేయండి అని ప్రేరేపిస్తున్నప్పుడు కూడా చాలా విచారంగా, నీరసంగా, నిర్లక్ష్యంగా, మరి దేవుని సన్నిధికి వచ్చే మన గ్రహింపు లేకుండా కూడా ఉండటం చాలా విచారకరమైన విషయం. ఇక్కడ దేవుడు ఉన్నాడు, దేవుడు మన ప్రార్థన వింటాడు. ఎందుకంటే ఇక్కడ దేవుడు ఉండే స్థలం ఇది. దేవుడు మన ప్రార్థనకు జవాబు ఇచ్చే స్థలం ఇది. కనుక దయచేసి అందరూ మోకరించండి. ఆసక్తితో కూడిన ప్రార్థన మన జీవితాలను వెలిగిస్తుంది, మన కుటుంబాలను వెలిగిస్తుంది. మనకు ప్రస్తుత దినాల్లో ఇది మాత్రమే మనకు అవసరమైనది. పొడి ప్రార్థన కాదు, మన హృదయాన్ని
సరి చేసుకుంటూ దేవుని సరిలో దిద్దుకుంటూ మన హృదయాన్ని మన తప్పిదములు ఒప్పుకుంటూ మన పాపములు ఒప్పుకుంటూ మనం చేసిన తొందరపాటును ఒప్పుకుంటూ ప్రభు సన్నిధిలో క్షమాపణ వేడుకుందాం. దయచేసి అందరూ మోకరించండి. ఆసక్తితో కూడిన ప్రార్థన గురించి నేర్చుకుందాం కదా. మీ మనసును మీ హృదయాన్ని తెరిచి ప్రార్థన చేద్దాం. దయచేసి అందరూ ప్రార్థన ప్రారంభించండి. తండ్రి, నేను ప్రార్థన చేయడం నేర్చుకోలేకపోయినాయా, ప్రార్థన ఎలా చేయాలో నేను తెలుసుకొని కూడా నిర్లక్ష్యంగా ఉన్నానయ్యా. ఆసక్తితో ప్రార్థన చేయడం మరొకసారి నాకు నేర్పించినందుకు కొరకు నీకు స్తోత్రాలయ్యా. వేషధారుల వల్లే మనుషుల ముందు మాయా ప్రార్థనలు చేయొద్దని పరిశీలన గురించి శాస్త్రుల గురించి చెప్పబడినట్లుగా మాయా ప్రార్థనలు మనుషుల ముందు చేయొద్దు. మనం దేవుని ఎదుట మన హృదయాన్ని మన ప్రార్థన అంగీకరించేవాడు దేవుడు, మన ప్రార్థన వినేవాడు దేవుడు, మన హృదయాంతరంగాన్ని చూసే వచ్చి ప్రార్థన ఆలకించి ప్రతిఫలం ఇచ్చే దేవుడు. మనుషులు కాదు మనకి ప్రతిఫలం ఇచ్చేది. మనుషుల ప్రార్థన మనుషులు చూసేటట్టు కాదు మన ప్రార్థన చేయవలసింది. పరమ తండ్రికి మన హృదయాన్ని కుమ్మరించుకుందామా. మన ప్రార్థన అంగీకరించేవాడు ఆయన, ప్రతిఫలం ఇచ్చేవాడు ఆయన, కార్యములు జరిగించేవాడు. వందనాలయ్యా దేవా. ఇప్పటి వరకు తండ్రి నువ్వు అవసరమైన విషయాలు మీరు బోధించినందుకు కొరకే నీకు స్తోత్రములు తండ్రి. ఆ శక్తి గల ప్రార్థన ఏ రీతిగా వర్షింపుకునేటట్లుగా ఆయన ఆసక్తి గల ప్రార్థన చేశాడు. అది భూమి మీద వర్షింపలేదయ్యా. దానికి కారణం దేవుని విడిచి వేరొకరిని అనుసరించడం ద్వారే అతడు మరలా ప్రార్థన చేయగా భూమి మీద వర్షం పడింది. నాయన భూమి తన ఫలం ఇచ్చినట్లుగా మా తప్పిదములు ఒప్పుకుంటున్నామయ్యా, మా ప్రాణములు ఒప్పుకుంటున్నామయ్యా, మా సంఘ దోషములు మా కుటుంబ దోషములు ఒప్పుకుంటున్నామయ్యా. ఆ శక్తిగా ప్రార్థన చేసే విషయంలో అతడు మహారోదనతోనూ కన్నీళ్లతోనూ తను మరణం నుండి రక్షింపగలవానికి ప్రార్థన యాచన సమర్పించినట్లుగా అయా ప్రార్థన చేసి ఎంతో కాలమైంది ఆయన. యాచనలతో కూడిన ప్రార్థన, రోదనతో కూడిన ప్రార్థన, వేదనతో కూడిన ప్రార్థన, హృదయాన్ని కుమ్మరించుకోగలిగిన ప్రార్థన, వేదన కలిగించే ప్రార్థన లేదు నాయన. అయ్యా ఈరోజు సంఘాల్లో ఉయ్యాళ్ళ కాలు ఉండవలసింది, ప్రసవ వేదన ఉండాలని ఒక దైవజనులు చెప్పారు. ఈరోజు నీకు ఆశీర్వాదం వస్తుంది, సమాధానం వస్తుంది, డబ్బు వస్తుంది, సమాధానం వస్తుంది. ఇది కాదు మనకు సంఘాల్లో ఉండవలసింది. మనుషుల కొరకు ప్రసవ వేదన పడేవారు కావాలి, కుటుంబాల కొరకు ప్రసవ వేదన పడేవారు కావాలి, బిడ్డల కొరకు ప్రసవ వేదన పడేవారు కావాలని ఆ సంఘంలో అటువంటి వారు లేవనెత్తబడాలని ఆ దేవుడు ఆశపడుతున్నాడు. మన సంఘంలో రీతిగా తీర్చిదిద్దడానికి ప్రభు వారు సహాయం చేయలేక ఆసక్తితో కూడిన ప్రార్థన మరలా నేర్పించు ప్రభు. పోగొట్టుకున్న దాన్ని మరలా తిరిగి నేను